నీ గురించి అవినాష్ గురించి లోకం కోడై కూస్తుంది. ఒక పెళ్ళానికి దూరమైన మగాడు, మొగుడికి దూరమైన పెళ్ళాం కలిసి ఒకే ఇంట్లో ఉన్నారంటే నువ్వే కాదు, ఈ ప్రపంచంలో నీలాంటి వాళ్ళందరూ ఇలాగే ఆలోచిస్తారు. నా మాట కాదని లేక ఒప్పుకున్నాడు. అది నువ్వు ఇష్టపడితేనే చేసుకుంటానని చెప్పాడు. ఈ పెళ్లి నాకు ఇష్టమే బాబాయ్. ఎందుకైనా మంచిది, ఇంకోసారి ఆలోచించమ్మా. అక్కర్లేదు బాబాయ్, మీరు వెంటనే పెళ్లేర్పాట్లు చూడండి. మోడుగా ఈ జీవితాన్ని ముగించడం కంటే వృక్షంగా 10 మందికి నీడనివ్వడంలోనే ఈ జన్మకి సార్థకత లభిస్తుందని నాకనిపించింది. అందుకే మీ మాట కాదనకుండా నేను ఈ పెళ్లి చేసుకుంటున్నాను. అమ్మా భార్గవి, పసుపు కుంకాలతో లక్ష్మీదేవిలా కళకళ్లాడుతూ నూరేళ్లు చల్లగా ఉండమ్మా. అమ్మమ్మా, మమ్మీ నేను ముద్దు పెట్టుకోవాలి కదా. నువ్వు చిన్నపిల్లవి కదా, మమ్మీయే నిన్ను ముద్దు పెట్టుకుంటుంది. అదేం కాదు, నేనిప్పుడు పెద్ద పిల్లనే. ఎక్కడైనా అమ్మా నాన్న కలిసి కూతురికి పెళ్లి చేస్తారు. కానీ ఈరోజు నేను మమ్మీకి డాడీకి పెళ్లి చేశాను కదా, నేనే పెళ్లి పెద్దని. అవునరా బంగారం, నువ్వే మా పెళ్లి పెద్దవి, నువ్వే మాకు ముద్దు పెట్టాలి. సార్ 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 హలో, ఏంటి సార్, మీకు విషయం తెలుసా? ఏ విషయం? అవినాష్కి భార్గవ్కి పెళ్ళైపోయిందట. రాజేంద్ర గారి దగ్గరుండి మరీ పెళ్లి జరిపించారట. సార్, ఒక పని చేద్దామా? పెద్ద బొకే తీసుకెళ్ళి వాళ్ళ చేతుల్లో పెట్టి శుభాకాంక్షలు చెప్పొద్దామా సార్? నీకంత ఆనందంగా ఉందా? అవినాషు రాజేంద్రలో ఒకటైపోయారని నేను బాధపడుతూ ఉంటే వాళ్ళకి ఫ్లవర్ బొకే ఇద్దామంటావా? అసలు నువ్వు నా మనిషివా లేక? అయ్యో, ఎంత మాట సార్! నేను 100% మీ మనిషినే సార్. కాకపోతే మీరు రాజేంద్ర గారిని కూడా మీతో పాటు కలుపుకుంటే మీకు శుభం కలుగుతుందని నా 6th సెన్స్ చెప్పింది సార్. అందుకే అలా మాట్లాడాను. అది కలలో కూడా జరగని పని. చూస్తూ ఉంటావు, ఈ పెళ్లి వాళ్ళ వినాశనానికి నాంది పలకబోతోంది. అవినాష్ అత్తగారు పేరు వైజయంతట. అమెరికా నుంచి తన కూతురి కోసమే ఇండియా వచ్చిందట. మీకెలా తెలుసు సార్? ఈ మధ్య ఒక రిసెప్షన్కి వెళితే ఆవిడ గురించి మాట్లాడుకుంటుంటే విన్నాను. అంత పవర్ఫుల్ లేడీ తన అల్లుడు ఇంకొకరికి దక్కితే ఊరుకుంటుందా? ఆ అవినాష్నే కాదు, ఈ పెళ్లి జరిపించిన రాజేంద్ర భరతం కూడా పడుతుంది. ముందుంది ముసళ్ల పండుగ. ప్రముఖ పారిశ్రామికవేత్త అవినాష్ గారు భార్గవి అనే వధువుతో గుడిలో ఏ ఆర్భాటాలు లేకుండా వివాహం చేసుకున్నారు. ఏమైంది? ఎందుకలా అరిచావు? ఇంకా ఏం జరగాలి? నా కొంప మునిగింది. నా మొగుడు ఆ బజార్దాన్ని పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడే టీవీలో వాళ్ళు పెళ్లి చేసుకునేది చూపించారు. నువ్వేదో చేసేస్తావని ప్రగల్భాలు పలికావు కదా, ఏం చేసావు? నా కాపురం కూలిపోతుంటే చూస్తూ ఊరుకున్నావు. బేబీ,
దండలు వేసుకున్నంత మాత్రాన పెళ్ళైపోలేదు. పూలదండలు మహాత్ములకి వేస్తారు, మరణించిన వారికి వేస్తారు. అందుకే ఆ అవినాష్ చచ్చే ముందు పూలదండ వేసుకున్నాడేమో. ఆ అవినాష్ చచ్చే ముందు పూలదండ వేసుకున్నాడేమో. ఇంకెంతకాలం చూస్తుండు ఆ పెళ్లిని పెటాకులు చేసి, ఆ బజారు దాన్ని బజారున పడేలా చేసి నీ మున్నిని నీకప్పగిస్తాను. వింటూనే ఉన్నాను. నువ్వు చెప్పే ఈ కాకమ్మ కబుర్లు విని విని విసిగెత్తిపోయాను. ఎవరో పెద్ద లాయర్ అన్నావు, చాలా గొప్పగా చెప్పావు. కానీ వాడేం చేశాడు? నా కన్న కూతుర్ని ఆ భార్గవికి అప్పచెప్పాడు. చివరికి ఈ రోజు నా తాళి కూడా నాకు దక్కకుండా పోయింది. ఇంకా నీ మాటలు వింటూ కూర్చోడానికి నేనేం పిచ్చిదాన్ని కాదు. ఎలా జరిగింది? అసలు ఇదంతా ఎలా జరిగింది? ఈ టెండర్ ఎట్టి పరిస్థితుల్లోనూ మనకే దక్కాలని నేనే దగ్గరుండి ప్రిపేర్ చేశాను. ఎవరు ఊహించనంత లోయెస్ట్ రేట్ కోట్ చేశాను. అయినా మనకి దక్కలేదు. నమ్మలేకపోతున్నాను. ఇది కళ, నిజమా? ఇది నిజమే సార్. అంతా జరిగిపోయింది. ఆ టెండరు అవినాష్కే దక్కింది. ఆ రాజేంద్ర గారి దగ్గరుండి స్వయంగా టెండర్ అవినాష్కి దక్కేలా చేశారు. ఆ రాజేంద్రే కాదు, ఎవరు ఊహించలేనంత తక్కువ రేట్ కోట్ చేశాను. అయినా రాజేంద్ర ఈ టెండర్ దక్కించుకున్నాడంటే ఎలా ఎలా సాధ్యమైంది? ఎలా సాధ్యమైంది? ఏమో సార్, నాకెలా తెలుస్తుంది? హలో, నేను హర్నాథ్ని మాట్లాడుతున్నాను. లంచాలు తీసుకోవడం తెలుసు, కానీ ఈ విషయాలు ఎప్పటికప్పుడు నాకు తెలియపరచాలన్న విషయం మీకు తెలియదా? ఈ టెండర్ విషయంలో అసలు ఏం జరిగింది? ఎందుకు మనకి రాలేదు? నాకు వెంటనే తెలియాలి. ఆ రాజేంద్ర ఎంత కోట్ చేశాడో వివరాలు నాకు తెలియాలి. నాకు మళ్ళీ ఫోన్ చేయి. తెలుస్తుంది, ఏం జరిగిందో తెలుస్తుంది. అప్పుడు చెప్తా. కంగ్రాచులేషన్స్ జెంటిల్మెన్. మన ఫ్యాక్టరీకి ఎంతో ప్రెస్టీజియస్ గా భావించిన ఆ వీకర్ సెక్షన్ హౌసెస్ కన్స్ట్రక్షన్ కి సంబంధించిన టెండర్ మనకే దక్కింది. మీరు ఎప్పుడైతే ఈ బాధ్యత ఒప్పుకున్నారో ఆ రోజే ఈ టెండర్ మనకు వస్తుందని తెలుసు. రియల్లీ యువర్ గ్రేట్ రాజేంద్ర గారు. నో 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 నో, ఇది నేను సాధించింది కాదు, మనందరం కలిసి సాధించింది. అవినాష్ గారి మంచి ఆశయం, 10 మందికి తోడ్పడాలనే సేవా దృక్పథం మనకి రక్షగా నిలిచాయి. అందుకే మనం ఈ టెండర్ సాధించగలిగాం. మనం ఈ టెండర్ సాధించడం గొప్ప విషయమేమీ కాదు. దీన్ని సక్సెస్ఫుల్గా పూర్తి చేయగలిగినప్పుడే నిజంగా మనం గెలిచిన వాళ్ళమవుతాం. ఈ టెండర్ దక్కలేదని ఆ హరి ఇప్పటికే మండిపడుతూ ఉంటాడు. మనం చేయబోయే ప్రతి పనికి ఏదో ఒక విధంగా అడ్డంకుల్ని సృష్టిద్దామని చూస్తూ ఉంటాడు. కాబట్టి మనమందరం ఎంతో జాగ్రత్తగా ఉండి ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలి. యూ డోంట్ వరీ సార్, వీఆర్ విత్ యూ. సార్, అవసరమైతే ఈ ప్రాజెక్టు గురించి నిద్రాహారాలనే మారేయడానికి సిద్ధంగా ఉన్నాము. మేమంతా కష్టపడి అవినాష్ గారి ప్రాజెక్ట్ని విజయవంతంగా పూర్తి చేస్తాం. ఐఎమ్ సారీ, అవినాష్ గారి ప్రాజెక్టు కాదు ఇది. ఎస్, ఇది అవినాష్ గారి ప్రాజెక్టు కాదు, ఇది మీ అందరి ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టులో మీ అందరినీ భాగస్వాముల్ని చేస్తూ అవినాష్ రాసిన అగ్రిమెంట్ పేపర్స్ కాపీ
మీ ఫైల్స్లో ఉన్నాయి. చావు బ్రతుకులతో పోరాడుతూ చివరి క్షణాల్ని లెక్క పెడుతూ కూడా అవినాష్ తన పంచప్రాణాలు తన ఫ్యాక్టరీ వర్కర్స్ మీదే పెట్టుకున్నాడు. అందుకే మీ అందరూ సుఖ సంతోషాలతో ఉండాలనే ఈ టెండర్ కోసం తాపత్రయపడ్డాడు. దీని మీద వచ్చే లాభాలన్నింటినీ మీకే చెందేటట్లుగా ఈ అగ్రిమెంట్ కూడా రాశాడు. ఇక మిగిలిన పని మన చేతుల్లో ఉంది. మనందరం కలిసికట్టుగా ఈ కాంట్రాక్ట్ పూర్తి చేసి అవినాష్ కన్న కలను నిజం చేద్దాం. ఇందుకు మీకు తోడుగా నేను నిలుస్తాను. థ్యాంక్ యూ సార్. మొన్నీ పడుకుందా? అవునండి, స్కూల్లో బాగా ఆడొచ్చినట్టుంది. అలిసిపోయి త్వరగా పడుకుంది. విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. ఏంటి భార్గవి అలా చూస్తున్నా? ఇంటికొచ్చి అంత గొడవ చేసి ఇప్పుడు శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చాడేంటా అని చూస్తున్నావా? అదేం లేదు. కూర్చోండి సూర్య గారు. కూర్చోండి. థ్యాంక్ యూ. నేనొక దుర్మార్గుణ్ణి భార్గవి. నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకుని చెప్పుడు మాటలు నమ్మి నిన్ను దూరం చేసుకున్నాను. నిన్ను కాదని ప్రియని పెళ్లి చేసుకున్నాను. మంచి మనసుతో చేరదీసిన అవినాష్ని అనుమానించి అవమానించాను. చివరికి కన్నబిడ్డను పోగొట్టుకుని కృంగిపోతున్న నిన్ను ఓదార్చాల్సింది పోయి నీ మీద నిందలేసి మనోక్షోభకు గురి చేశాను. జరిగిపోయిన విషయాలు ఇప్పుడెందుకండి? ఇంకా విషయాలు మర్చిపోండి. అదే భార్గవి నీకున్న గొప్ప గుణం. నిన్ను ద్వేషించే వాళ్లను కూడా ప్రేమించే మంచి మనసును ఆ భగవంతుడు నీకిచ్చాడు. మృగంలా ప్రవర్తించి చివరికి అవినాష్ను కూడా బాధ పెట్టాను. పది మందికి మేలు చేసే ఆ మంచి మనిషిని అనరాని మాటలని అపవాదులు వేశాను. అందుకేనేమో భార్గవికి ద్రోహం చేసిన నాకు ప్రియకు పిల్లలు పుట్టకుండా భగవంతుడు శపించాడు. సూర్య గారు, మీరింకా అలా మాట్లాడొద్దు. మనిషి అన్నాక ఏవో పొరపాట్లు చేస్తూనే ఉంటాడు. కానీ చేసిన పొరపాట్లు తెలుసుకున్న వాళ్లే గొప్పవాళ్ళు. మీరు మీ పొరపాట్లను తెలుసుకున్నారు. అంతకంటే ఇంకేం కావాలి? ఇక ఆ విషయాలు మర్చిపోండి. వీఆర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఓకే అవినాష్ గారు, వెళ్ళొస్తాను. వస్తాను భార్గవి. వన్స్ అగైన్ విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ. వస్తాను.